పరమనందు ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, అద్వితీయుడ, ఆత్మస్వరూపి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అనంతమైన మీ ఆకారము, అందులోని భాగాల్ని ఈ మట్టి శరీరాల్లో పెట్టారు. దీనికి కొంచెం ఆయుష్కాలాన్ని ఇచ్చి, ఆయుష్కాలం ముగిసిన వెంటనే తిరిగి మీ దగ్గరికి చేరాలని ఒక నియమాన్ని మీరు పెట్టినప్పటికీ తండ్రి, ఈ ఆయుష్కాలం తీరుతుందని తెలిసిన మేము తీరేలోపు మీరిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకున్న మేము తిరిగి ఆ పరిశుద్ధతను మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు ఇచ్చినప్పటికీ దాన్ని తీసుకున్న జాలక పెడచెవిన పెడుతున్నవారు, తీసుకున్నా కానీ ఆ పరిశుద్ధతను పాడు చేసుకుంటూ ఉన్నవారిని మీరు కరుణించి కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా పట్ల మీకున్న ఆ ప్రేమ, వాత్సల్యం, కనికరాన్ని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి ఆదివారమున రొట్టె విరుచుటకు మీ కుమారుడైన క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవటానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి, ఇదిగోనైనా ఈరోజు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో మీరు వ్రాయించిన మాటలను ఆత్మ సహాయముతో విభజించి బోధించే సామర్థ్యాన్ని తండ్రి నాకు అనుగ్రహించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం, ఉపకారికి అపకారివా, అపకారికి కూడా ఉపకారివా. అంశం పేరు మరొకసారి, ఉపకారికి అపకారివా, అపకారికి కూడా ఉపకారివా. ఇది ఈరోజు మనం ఆలోచించబోయే అంశం. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, లోకంలో చాలా సూక్తులు ఉంటాయి, మీకు తెలుసు. స్కూళ్ళల్లో బోర్డుల మీద, గోడల మీద రాస్తూ ఉంటారు. కానీ ఆ సూక్తులు పాటించే వాళ్ళు ఎవరు లేరు. ఈ సూక్తులు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే, ఖచ్చితంగా ప్రతి నీతి సూత్రం ఏదైనా ఉంది అంటే అది బైబిల్లో నుంచి కాపీ చేసిందని చెప్పక తప్పదు. ఎందుకంటే మనకి శతకాలు ఉన్నాయి. సుమతి శతకం, వేమన శతకం, ఇంకొక ఆయన పేరేదో ఉంది, దాశరథి శతకం. ఇలా కొంతమంది 100 పద్యాలు, 100 సూక్తులు వ్రాసిన వారు ఉన్నారు. మీరంతా సుమారుగా క్రీస్తు శకం 17వ శతాబ్దం, 19వ శతాబ్దం, సుమతి శతకం రచయిత అయితే 13వ శతాబ్దానికి సంబంధించిన వాడు. అంటే క్రీస్తు కంటే తర్వాత చెప్పిన వారే తప్ప క్రీస్తుకు ముందు చెప్పిన వారు ఎవరూ లేరు. అంటే ఏ నీతి సూత్రమైనా మనిషికి ఎవరైనా తెలియచేశారు అని అంటే వాళ్ళ పేరు పెట్టుకొని దాన్ని మరి తెలియచేయటం జరిగింది. వేమన పద్యాలు విశ్వదాభిరామ వినుర వేమ అని ఉంటుంది. ఆ సుమతి శతకంలో కూడా ఏముంటుంది, చివరిలో ఉంటుంది ఆ సుమతి, వినరా సుమతి అని ఉంటుంది. ఎందుకు ఈరోజు ఈ మాట మనం గుర్తు చేసుకుంటున్నామంటే, ఈ నీతి సూత్రాలు ఏవైనా ఉన్నాయంటే చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ పాటించడానికి చాలా కష్టం. అది పాటించాలంటే ఖచ్చితంగా ఎవరొకళ్ళ భయం ఉండాలి. చిన్నపిల్లలకి ఇష్టం లేని పనులు చెప్పినా తల్లిదండ్రులు, వాళ్ళకు తల్లిదండ్రుల భయం ఉంటుంది కాబట్టి అది మేలు కాబట్టి వాళ్ళు చేస్తారు. ఎందుకు? భయం ఉండటాన్ని బట్టి. భయం లేదనుకోండి పిల్లలు చేయరు, పాటించరు. ఎందుకంటే ఏం చేయదుగా అమ్మ, నాన్న ఏం చేయడు కానీ పాటించరు. అంటే ఒక మంచి విషయాన్ని ఎవరైనా చెబితే పాటించాలి అనే ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే, దేవుడు అంటే భక్తి అన్న ఉండాలి, భయమైనా ఉండాలి. లోకంలో నీతి సూత్రాలు అయితే ఉన్నాయి కానీ అవి పాటించే వాళ్ళు కనపడరు జనరల్గా. కానీ ఇదే నీతి సూత్రాన్ని దేవుడు రాయించాడు, దేవుడు చెప్పాడు అని అంటే మాత్రం ఖచ్చితంగా దేవుడి యందు భయభక్తులు ఉన్నవారు పాటిస్తారు. ఎందుకంటే భయభక్తులు ఉన్నవారికి కావాల్సింది ఏంటంటే నిత్యజీవం. ఏదో ఒక రోజు దేవుడు మనకి పరలోకం ఇస్తాడు అనే ఒక నిరీక్షణతో మనం ఉంటాం కాబట్టి
ఆ నీతి సూత్రాలు మన జీవితానికి అన్వయించుకొని మనం పాటించడానికి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు మనం ఆలోచించబోయేది ఉపకారికి అపకారివా, ఉపకారికి ఉపకారి అనేది కామనం. ఉపకారికి అపకారివా, అపకారికి కూడా ఉపకారివా, ఇది మనం ఆలోచించాలి. మన దైనందిన జీవితంలో సహజంగా మనం ఎంతోమందికి ఉపకారాలు చేసే ఉంటాం. తిరిగి వారు మనకి ఉపకారం చేయలేదనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం? మనసు చివుక్కుమని. చూసావా, నేను వాళ్ళకి ఉపకారం చేస్తే కూడా వాళ్ళు తిరిగి నాకు ఉపకారం చేయలేదు అని ఫీల్ అవుతాం. వాళ్ళు ఉపకారం చెయ్యకపోగా మనకు అపకారం చేస్తే ఇంకా మన కోపానికి అవధులుండవు. అలాగే మనం ఎదుటి వాళ్ళు మనకు చేసిన ఉపకారానికి మనం తిరిగి వాళ్ళకు ఉపకారం చేయలేదనుకోండి, మనం ఎలా ఫీల్ అయ్యామో వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతారని ఆలోచిస్తామా? అక్కడ ఆలోచన చెయ్యం. మనం చేసిన ఉపకారానికి తిరిగి ఉపకారం చేయలేదని మన వరకు మనం ఆలోచిస్తాం, కానీ ఎదుటివారు ఉపకారం చేస్తే తిరిగి వాళ్ళకు మనకు ఉపకారం చేయలేదు అనే విషయం మనం ఆలోచించం. మన గురించే ఆలోచిస్తాం తప్ప ఎదుటి వాళ్ళు కూడా మనలాగే ఆలోచిస్తారనే ఆలోచన చేయం. అలాగే వాళ్ళు ఉపకారం చేస్తే కూడా మనం వాళ్ళకి అపకారం చేస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి? ఇది మనం అనే పదం ఎందుకు వాడానంటే క్రైస్తవుల సంగతి మాట్లాడుతున్నాం. బయట వాళ్ళకి మేలులు గురించి చెప్పటమే, సూక్తులు వల్లించటమే తప్ప ఆ సూక్తిని అనుసరించే వాళ్ళు ఉండరు. జాతీయ జెండాకి నమస్కారం చేస్తారు, అందరూ శాల్యూట్ చేస్తారు. ఆగస్టు 15 రోజు రిపబ్లిక్ డే 26 జనవరి 26 రోజు అందరూ శాల్యూట్. అంటే అర్థం ఏంటి? దాన్ని గౌరవిస్తున్నామని అర్థం. గౌరవించటం అంటే అర్థం ఏంటంటే దాని ఆ జెండా యొక్క ఉద్దేశం ఏంటో, ఆ రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో భారతదేశానికి సంబంధించిన ఇవన్నీ నేను అనుసరిస్తాను, ప్రభుత్వాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని గౌరవించి అనుసరిస్తాను అని అర్థం. అంతే కదా? ఒక వ్యక్తిని గౌరవించటం అంటే అర్థం ఏంటి? శాలువ కప్పి దండేస్తే గౌరవమా, లేకపోతే ఆ వ్యక్తి యొక్క సిద్ధాంతాలని అనుసరిస్తే గౌరవం? ఆ వ్యక్తి యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మంచివైతే అనుసరిస్తే గౌరవం. అంతే తప్ప శాలువ కప్పి దండేస్తే అది గౌరవించడం కాదు. శాల్యూట్ చేసినంత మాత్రం అది జెండాకి అది భారతదేశాన్ని గౌరవించినట్టు కాదు. ఆ భారతదేశంలో మనం రాసుకున్న రాజ్యాంగాన్ని గౌరవించి ఆ విధులు కట్టడలు ఆచరిస్తే అప్పుడు గౌరవించడం. మంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగులు కానీ చాలామంది గౌరవిస్తారు. కానీ ఆ గౌరవానికి తగ్గట్టుగా జెండాకు సెల్యూట్ చేసినట్టుగా వాళ్ళ విధి విధానాల్లో ఏమన్నా అక్రమం చేయకుండా ఉంటారా? అలా ఉండరు. ఎందుకు? ఆ గౌరవించటం వేరు, అది ప్రజలందరూ చూడటానికి ఉపయోగపడేదే తప్ప పాటించటానికి అవి వాళ్ళకు పనికిరావు. కానీ బైబిల్ని నేర్చుకుంటున్న మనం మాత్రం ఖచ్చితంగా వాటిని అనుసరించినప్పుడే మనకి నిత్యజీవం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం నుండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల, అంటే మీరు మీకు ఉపకారము చేసిన వారికే ఉపకారము చేసిన ఎడల ఏమి ఫలము కలుగును? సుంకరును అలాగూ చాలండి. అంటే మీకు మేలు చేసిన వారికే మేలు చేస్తే ఫలం ఏంటంటే ఎవరికి చేయాలి మరి మేలు? కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలి. ఇది యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. సుమతి శతకం 13వ శతాబ్దంలో చెప్పాడు. ఎవరో బద్దెన అనే ఒక రచయిత రాశాడు. సుమతి శతకాలని 100 కావ్యాలు రాశాడు ఆయన. 13వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. అంటే యేసుక్రీస్తు తర్వాత 1300 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ఒకసారి
సుమతి శతకాన్ని చదువుతాను. ఉపకారికి నొపకారము విపరీతము కాదు సేయ వివరింపంగన్. ఉపకారికి నొపకారము విపరీతము కాదు సేయ వివరింపంగన్ అంటే అర్థం ఏంటంటే, ఉపకారికి ఉపకారం చేయటం అనేది పెద్ద గొప్ప విషయం కాదు, అది చెప్పుకోవటానికి గొప్ప విషయమేమి కాదు. ఉపకారికి ఉపకారం చేయటం అనేది కామనం. అది విపరీతము కాదు సేయ వివరింపంగన్. అది చేయటం అనేది గొప్పగా ఆళ్ళకీళ్ళకి చెప్పుకోవాల్సిన విషయమేమి కాదు. అపకారికి నొపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి అన్నాడు. అంటే అపకారి కూడా వాడి నెపాలు ఎంచకుండా, వాడి తప్పులు ఎంచకుండా ఉపకారము చేయువాడే నేర్పరి సుమతి అంటున్నాడు. అంటే అపకారికి ఉపకారం చేయమన్నాడు. 13వ శతాబ్దంలో ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పాడు? అంటే కాపీయా కాదా? కదా. కాకపోతే సంస్కృత పదాలు మిళితం చేసి ఒక కావ్యంలాగా రాశాడు అంతే. భావం మాత్రం సేమ్ అదే. అపకారికి ఉపకారికి ఉపకారం చేయటం పెద్ద గొప్ప విషయం కాదు. అది సుంకర్ను అలాగూ చేయుచున్నారు. మరి ఏం చేయాలంట? మీరు 46వ వచనంలో, మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలం కలుగును? సుంకర్లు అందరూ అలాగే చేస్తారు. ప్రేమించేవాడికి ఉపకారం చేసినోడికి ఉపకారం చేస్తాడు. అపకారం చేసినోడికి కూడా వాడి అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా ఉపకారం చేయటం అనేది దైవత్వానికి సంబంధించిన లక్షణం. ఇది మానవత్వానికి సంబంధించి. మానవత్వం అంటే ఉపకారం చేసినోడికి ఉపకారం చేయటం మానవత్వం. అది ఉపకారం చేసినోడికి అపకారం చేయటం రాక్షసత్వం, దయ్యపు తత్వం. అది మానవత్వం అంటే వాడు మేలు చేశాడు కాబట్టి మేలు చేస్తాం. మనం ఫంక్షన్లోకి వెళ్తాం కదా, వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు, మనం గిఫ్ట్ ఇస్తాం. వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం గిఫ్ట్ తీసుకెళ్తాం. మన ఇంటికి వాళ్ళు ఫంక్షన్కి వచ్చినప్పుడు మనకు గిఫ్ట్ ఇస్తారు. మనం ఇవ్వలేదనుకోండి, చదివింపు ఏం పెట్టలేదు అనుకోండి, వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? తినెళ్ళిపోతారు అంతే కదా. వాళ్ళు కూడా చదివింపు ఏమీ పెట్టరు. ఎందుకు? నువ్వు పెట్టలేదు కాబట్టి మేము పెట్టలేదు. అలా కాకుండా అవతల వాళ్ళు చదివింపు పెట్టకపోయినా మనం వెళ్ళి పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది? అది అపకారం చేశాడు అనుకుంటే మనం ఏం చేయాలి? అప్పుడు ఉపకారం చేయాలి. ఉపకారికి ఉపకారం చేయటం మానవత్వం, అపకారికి కూడా ఉపకారం చేయటం దైవత్వం. అందుకే యేసుక్రీస్తు దేవుడి గురించి అక్కడ ఒక మంచి మాట రాయించాడు 45వ వచనంలో. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపచేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీదను తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. నమ్మని వారికి అన్నీ ఇస్తున్నాడు, ఉపకారం చేస్తున్నాడు, నమ్మిన వారికి చేస్తున్నాడు. అంటే దైవత్వం ఇది. చెడ్డోడి మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే వాడి పొలాల మీద కూడా మంచోడి మీద కురిపిస్తున్నాడు. చెడ్డవాడి మీద కూడా తన సూర్యుడిని ఉదయం అంటే అన్నీ ఇస్తున్నాడు. ఒక సూర్యుడు వర్షమే చెప్పాడు, గాలి ఇస్తున్నాడు, భూమి ఇస్తున్నాడు, భూమి మీద పంట ఇస్తున్నాడు, బతికే అవకాశం ఇస్తున్నాడు. చెడ్డోడైనా బతికే అవకాశం దేవుడిస్తేనే మనం బతుకుతాం. అంటే అపకారికి కూడా ఏమిస్తున్నాడు దేవుడు? ఉపకారం, మేలు చేస్తున్నాడు. ఇది దైవత్వం. ఈ దైవత్వంలోనికి మనం మారాలని దేవుడు మనకు కూడా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే 44లో ఏమన్నాడు? నేను మీతో చెప్పున్నదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని శపించిన వారిని దీవించండి. శత్రువులు ప్రేమించమంటున్నాడు. ఎవరు? మనం దైవత్వంలో దేవుని వారసులము, దేవుని పిల్లలు అనిపించుకోవాలంటే, అంటే ఇప్పుడు మనం దేవుని బిడ్డరా, ఈయన దేవుని బిడ్డ అనిపించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మేలు చేసినోడికి మేలు చేయటం అది మనిషి అందరూ చేస్తారంటున్నాడు. సామాన్యంగా మనుషులు అందరూ చేస్తాడు. దుర్మార్గులు అయితే, అంటే మనుషుల్లో నుంచి వేరుపరచబడినవాడు దుర్మార్గుడు, సాతాను సంబంధులు. వాళ్ళు ఉపకారం చేసినోడికి అపకారం చేస్తాడు. మనుషులు ఏం చేస్తారు? ఉపకారం చేసినోడికి ఉపకారం. ఇది కామనం. కానీ అపకారం చేసినోడికి కూడా, ద్వేషించిన వాడికి కూడా ఉపకారం చేసినోడు దైవత్వానికి సంబంధించినోడు. అంటే దేవుని వారసులు మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులయ్యుండునట్లు. అంటే నువ్వు దేవుని బిడ్డ అనిపించుకోవాలంటే ఏం చేయాలి? ద్వేషించు వారికి
మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏమన్నా అవతల వాడు హింసిస్తున్నాడు, వాడు మనకు శత్రువు, ఏమని చేస్తాం? చేస్తే ప్రార్థన చేయమన్నాడు కానీ ఇలా చేయమని చెప్పలేదుగా అంటాం మనం కదా, లాజిక్లు వెతుకుతాం. అందులో శత్రువుని ప్రేమించమన్నాడు, వాడు హింసించే వారి కొరకు ఏమని చేస్తాం? జనరల్గా మనల్ని తిట్టాడు, హింసించాడు, తిట్టడం కాదు కొట్టడానికి తీవ్రస్థాయే హింస. హింసించినోడి గురించి ఏమంటే ఏం చేస్తాం చెప్పండి? ఆడు చేతులు ఇరిగిపోను, ఆడు కాళ్ళు ఇరిగిపోను, ఆడు నోట్లో దుమ్ముబడ, ఇయనా ఇంకేమంటాం? ఆడు ఎప్పుడు నాశనం అయిపోతాడు, ఆడికి భూమి మీద నూకలు చల్ల కదా, ఆడు పలహారం నేను తిన, ఆడు దినం భోజనం నేను తిన, అంతేనా తిట్టేది? ప్రార్థన చేయమన్నాడు, ఏమని చేయాలి జనరల్గా చెప్పండి? హింసించే వారి గురించి ఏం చేయాలి? ప్రార్థన ఏం చేయాలి? అది నాశనం అయిపోవాలనా? అయ్యా వాడికి తెలియక అలా చేశాడయ్యా, వాడికి సత్యం తెలీదు, వాడికి కూడా సత్యం తెలిసేటట్టు, వాడు కూడా వాక్యాన్ని గ్రహించేటట్టు, వాడు కూడా నీ కుమారుడు అయ్యేటట్టు వాడికి ఎలా వాక్యం చెప్పాలో నేర్పించు, లేదా చెప్పేవాళ్ళ చేత వాడికి తెలియచేయి, వాడిని మార్చయ్యా అని చేయాలి. అర్థమైందా? హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు కానీ ఏమని చేయమన్నాడు చెప్పలా. దేవుడు ఏం చేస్తున్నాడంట? నమ్మినోడికి నమ్మనోడికి వాడు సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. కీడు చేసినోడికి ఏం చేశాడు? దేవుడు మేలు చేస్తున్నాడు, అంతేనా? వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు అంటే వాడు కీడు చేశాడు. నమ్మలేదంటే ఏం చేస్తున్నాడు? వాడు కీడు చేస్తున్నాడు. అలాంటి వాడికి దేవుడు ఏం చేశాడు? మేలు చేస్తున్నాడు. అంటే ప్రార్థనలు ఇప్పుడు ఏం చేయాలి? మనం పైన హింట్ ఇచ్చాడు, నేనేం చేస్తున్నాను, మీరు కూడా నా పిల్లలై ఉండాలంటే మీరేం చేయాలి? అంటే అవతల వాడు తిట్టినా కొట్టినా దూషించినా అవన్నీ దిగమింగుకొని సహించి అవతలోడి మేలు కోరేవాడే దేవుని కుమారుడు. దేవుని కుమారులే పరలోకానికి వెళతారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిలో ఉంది ఈ సహనం? ఏ భేదం, ఏ ద్వేషం ఇంత కూడా హృదయంలో ఉండకూడదు. దాన్ని సాధన చేయటం దేవుని సహాయం ఉంటే తప్ప, మనుషులుగా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా, అరణ్యానికి పారిపోయి గడ్డాలు మీసాలు పెంచుకొని తపస్సు చేసినా సాధ్యం కాదు, తెలుసా? ఆ కోపం అలాగే ఉండిపోద్ది. దైవత్వం ఉంటే తప్ప అది మొత్తం ఓర్చుకొని సహించి క్షమించడం అనేది సాధ్యం కాదు. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమర్థం సాధ్యం. కాబట్టి దేవుని సహాయముతో ఈ లక్షణాలను మనం పుణికిపుచ్చుకోవాలి. ఒకే రోజు రాదు ఇది. మెల్లిమెల్లిగా సాధన చేస్తే, వాక్యముతో సాధన చేస్తే అప్పుడు వస్తుంది. తిమోతి పత్రికలు అంటాడు 5:8, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, చూడండి. ఎవడైనాను 4:8 మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. సాధకం అంటే ప్రాక్టీస్. సాధకం చేయటం అంటే ట్రైనింగ్ తీసుకోవటం, అభ్యాసం చేయటం. శరీర సంబంధంగా బాడీ బాగా ఎదగాలి, 6 ప్యాక్ రావాలని ఒళ్ళంతా తినటం కరగ తీసుకోవటం, కండలు పెంచుకోవటం కదా. దేనికోసం? 6 ప్యాక్ కోసం. ఈ 6 ప్యాక్ ఏమైంది? పురుగులకు అప్పగించడానికి, అంతే కదా. ఇది కొంత మట్టికే నీకు ప్రయోజనం. భూమి మీద 4 రోజులు అబ్బా ఓహో ఏం బాడీ అంటారు, అంతే. ఆ తర్వాత ఏం బాడీ తీసుకెళ్ళి మట్టిలో పెట్టాలి, ఆ ఏం బాడీ తీసుకెళ్ళి కాల్చేయాలి. ఇది కొంతమందికి ఈ సాధకం. కానీ దైవభక్తి నువ్వు ఇప్పుడు జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరము. ఏమన్నా దైవభక్తి సాధకం చేస్తే ఇక్కడ జీవం విషయంలో ఎలా ప్రయోజనం? జీవం విషయంలో ఎలా ప్రయోజనం అంటే దైవభక్తి ఉంటే నీలో కోపం, కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఏముండవు. ఏమీ లేకపోతే ఏ రోగం ఉండదు. బీపీలు, షుగర్లు, అల్సర్లు, గ్యాస్ ట్రబుల్స్, ఇంకా శరీరంలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో సమస్త రోగాలకి మూలం ఏంటాయనంటే పాపం.
పాపం అనగా ఏంటి? దేవుడు చెప్పింది వినకపోవటం, అంతే, సింపుల్. పాపం వలన మనకు నరకం వచ్చే తర్వాత సంగతి. ఇక్కడ మనం చాలా విషయాల్లో ఈ భక్తిని సాధకం చేయకపోవటం వల్ల, పాపం మనలో ఉండి ఏలటం వలన మనలో ఏమవుతుందంటే అనారోగ్యం వస్తుంది. అంటే అనారోగ్యం రాకుండా మన శరీరాన్ని, ఇక్కడ జీవనాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాలని పొందుకోవటానికి ప్లస్ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రయోజనకరం ఏది? దైవభక్తి సాధకం చేయటం వల్ల. దేవుని వాక్యాన్ని మనం సాధకం చేయటం అంటే మన జీవిత విధానములో, జీవన విధానములో దాన్ని అనుభవించటం. ఇది ఈ సందర్భం వచ్చింది. ఇప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి అనేది అప్పటికప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ సందర్భంలో మనం ఎలా బ్రతకాలో ప్రాక్టీస్ చేయటమే. ప్రాక్టీస్ అంటే ఆ సందర్భం రావాలి, ఆ సందర్భంలో మనం అలాగా ప్రవర్తించాలి. ఇది సాధకం. ఇప్పటి జీవం విషయంలో ప్రయోజనకరం, నిత్య జీవానికి కూడా ఇది ప్రయోజనకరం. కోపం వచ్చింది, వాడు హింసించాడు, ఇప్పుడు వాడిని క్షమించాలి. నా వల్ల కాదు అన్నావు అనుకో, ఇంక నువ్వు క్షమించలేవు. దేవుడు క్షమించమన్నాడు కాబట్టి క్షమించి నేను అతని శత్రువుని ప్రేమించాలి. క్షమించడం మాత్రమే కాదు, అపకారికి ఉపకారం చేయాలి. అది క్షమించటం మాత్రమే కాదు. అమ్మయ్య క్షమించేసాను అయిపోయింది కాదు. క్షమించి ఏం చేయాలంటే అతనికి ఉపకారం చేయాలి. ఏంటి ఉపకారం? శరీర సంబంధమైన ఉపకారం చేయాలి. అదే విషయంలో ఆత్మ సంబంధమైన ఉపకారం కూడా చేయాలి. ఆత్మ సంబంధమైన ఉపకారం అంటే అతని ఆత్మ నరకానికి పోకుండా నిత్య జీవానికి వెళ్ళే విధంగా అతనికి వాక్యాలు చెప్పాలి. ఇది అపకారికి ఉపకారం చేయటం. అర్థమైందా? ఇదే ఇప్పుడు చదివింది. శరీర సంబంధమైన సాధకం కొంత మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరమగును. కాబట్టి భక్తి కలిగి ఉంటే దేవుని లక్షణాలన్నీ మనకు వస్తాయి. అందరినీ క్షమించేస్తాం, అపకారికి కూడా ఉపకారం చేస్తాం. ఎందుకంటే ఇది దేవుడి లక్షణం. 145 కీర్తన 9వ వచనం, యెహోవా అందరికా కొందరికా? ఇది యెహోవాని ద్వేషించే వారికి కూడా ఉపకారేనా? చెప్పండి, యెహోవాను ద్వేషించేవాడికి కూడా ఉపకారేనా? మొన్న అమెరికాలో లాస్ ఏంజల్స్లో వాళ్ళు చనిపోవటానికి దేవుడే కారణం అని చాలామంది చెప్తున్నారు కదా. వాళ్ళు దేవుడు లేడన్నారు, అందుకని వాళ్ళని దేవుడు అగ్ని చేత మొత్తాన్ని కాల్చాడు. మరి ఈ పదం ఏంటి? ఈ పదం ఏంటి? ఇప్పుడు భారతదేశంలో లేరా, ఆంధ్రప్రదేశ్లో లేరా దేవుడిని బండబూతులు తిడుతున్నారు, బోల్డ్ మంది ఉన్నారు. మరి వాళ్ళని ఏం చేయట్లేదే? చెప్పండి, వాళ్ళని ఎందుకు కాల్చేయట్లేదు? వాళ్ళని ఎందుకు చంపట్లేదు? యెహోవా అందరికీ ఉపకారి. వాడు చేసిన కర్మను బట్టి వాడు కర్మట కాలింది, అంతే. అర్థమైందా? మనం చేసే పనులు బట్టి మనకి సంప్రాప్తం అవుతూ ఉంటాయి కొన్ని. అంటే దాన్ని ఏమంటారంటే కర్మ సిద్ధాంతం. చేసిన పనిని బట్టి ప్రతిఫలం మనకు తెలియకుండానే మనం అనుభవిస్తూ ఉంటాం. అలాని దేవుడికి తెలియకుండా జరగదనుకుంటే పొరపాటు. ప్రతిదీ దేవుడికి తెలిసే జరిగిద్ది. కాకపోతే అక్కడ పర్మిషన్ ఇస్తాడు, ఇక్కడ ఇవ్వడంతే. భక్తుల పట్ల దేవుని కాపుదల ఉంటుంది, భక్తిహీనుల పట్ల దేవుని కాపుదల ఉండదు. వాడు చేసుకున్న దాన్ని బట్టి వాడి నష్టాన్ని వాడే కొని తెచ్చుకుంటాడు. యెహోవా అందరికీ ఉపకారం చేస్తాడు తప్ప ఆయన అపకారం చేయడు. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 2వ వచనం. భక్తుడైన దావీదు గారు తన గురించి, దేవుని భక్తి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. 103వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. మొదటి వచనం చదువుతున్నాను. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఎన్ని ఉపకారాలు చేశాడు చెప్పండి దేవుడు? ఏం చేశాడు? ఏం చేశాడు అంటాం కదా. ఏం చేశాడు? ఏమన్నా లెక్కబెట్టి చెప్పగలమా? దేవుడు చేసిన ఉపకారాలు లెక్కబెట్టి ఏమైనా చెప్పగలమంటే ఏమీ చెప్పలేం. ఎందుకంటే లెక్కకు మించి అన్ని ఉపకారాలు చేశాడు. వాస్తవంగా ఈరోజు మనం గాలి పీల్చి ఆహారం భుజించి ఇక్కడికి రాగలగటానికి ఎవరు చేసిన ఉపకారం ఇది?
దేవుడు చేసిన దేవుడు ఇది మేలు చేయలేదనుకోండి, మనం రాత్రో ఇంటి దగ్గర అయిపోయాడు. చాలామంది నిద్రలో అలా వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిద్రలో వాళ్ళు నిద్రలోనే చనిపోతున్నారు. ఈరోజు ఉదయాన్నే సూర్యుని చూసామంటే అర్థం ఏంటి? దేవుడు చేసిన ఉపకారం. ఇలా మనం క్షణక్షణానికి లెక్క పెట్టుకుంటే ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. అందుకే ఆయన చేసిన ఉపకారాల్లో దేంతో చెప్పుకుంటున్నాడు? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ప్రాణం దేవుడు పెట్టిన భిక్ష. ఈ ప్రాణం దేవుడు పెట్టిన భిక్ష. తీసేయాలనుకుంటే క్షణం పట్టదు ఆయనకి. కాబట్టి ప్రాణముతో నువ్వు మర్చిపోవద్దు, ఈ ప్రాణమా నువ్వు ఇంకా నాలో ఉన్నావంటే ఇది దేవుడు చేసిన ఉపకారం అని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఆత్మగా ఆయన, దావీదు గారు. ఇప్పుడు మనం ఎప్పుడన్నా మన ప్రాణంతో ఇలా చెప్పుకున్నామా? అమ్మయ్య ఈరోజు బతుకున్నానంటే దేవుడు చేసిన ఉపకారం అని చెప్పుకుంటున్నామా? చెప్పుకోం. ఎందుకంటే అందరు లెగుతున్నారు, నేను లెగుతున్నాను, నన్ను ఒక్కడే కాపాడుతున్నాడు ఏంటి? అందరిని కాపాడుతున్నాడు. అందరితో నీకెందుకు? నువ్వు బతుకున్నావు లేదు, నువ్వు అక్కడే బతుకున్నావు, అందరు చచ్చిపోయారుగా, మరి ఆ జాబితాలు నువ్వు లేవేంటి? ఇట్లా లెక్కేసుకో. నన్ను ఒక్కడినే కాపాడుతున్నాడేంటి? దేవుడు ఎంతోమందిని కాపాడుతున్నాడు, వాళ్ళల్లో నేను ఒకదాన్ని అనుకుంటాం. కానీ ఎంతోమంది లేపేశాడు. మరి ఆ విషయం అక్కడ జ్ఞాపకం చేసుకోం కదా. కాబట్టి ప్రాణంతో ఎప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి? ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు. ఉపకారాలు మరవనప్పుడు మనం ఏం చేస్తాం? ఉపకారం చేసిన వాడికే ఉపకారం చేయమన్నారు మానవులుగా. మరి అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయాలి. మరి దేవుడు మనం దేవుడికి ఎంతో అపకారం చేస్తే దేవుడు మనకేం చేశాడు? ఉపకారం చేశాడు. మరి ఆ ఉపకారాన్ని ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేస్తాం? ఎదుటి వారికి ఉపకారం చేస్తాం, అపకారికి కూడా ఉపకారం చేస్తాం. అందుకే అదే దావీదు గారు 116వ కీర్తన 12వ వచనంలో, కీర్తన 116:12, యెహోవా నాకు చేసిన ఉపకారములలో నేను ఆయనకి ఏమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటున్నాడు. రక్షణ పాత్రను చేతబట్టుకొని అంటే ఎదుటి వారికి సువార్తను ప్రకటిస్తాను అని అర్థం. ఆయన నాకు చేశాడు ఉపకారం. నేను దేవుడికి అపకారిని, అందరికీ అపకారిని ఒకప్పుడు, కానీ ఆయన నాకు ఉపకారం చేశాడు. ఆ ఉపకారానికి నేనేం చేయాలి? రక్షణ పాత్రను చేతబట్టుకొని, అంటే నాలాంటి వారు సమాజంలో చాలామంది ఉన్నారు. వారు ఇప్పుడు దేవునికి అపకారం చేస్తున్నారు, మనుషులకు కూడా అపకారం చేస్తున్నారు. అలాంటి వారికి మనం రక్షణ పాత్రను చేతబట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేయాలి, వాళ్ళకు ప్రకటించాలి. కింద మాట ఏముంది? యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను అంటున్నాడు. అంటే ప్రజలందరి ఎదుట ఆయన మొక్కుబళ్ళు చెల్లించడం, ఆయన గురించి ప్రకటన చేయటం, ఆయన గురించి పాడటం, ఆయన గురించి కీర్తించటం. రక్షణ పాత్ర ఉండాలంటే యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి, ఇదిగో రక్షణ వల్ల నీకు ఈ ఉపయోగం, ఇది నీకు మేలు అని కీడు చేసిన వారికి సైతం మనం మేలు చేయాలి. అదే అపకారికి ఉపకారం చేయటం. దావీదు గారు అదే చేస్తున్నాడంట. ఆయన నాకు చేసిన ఉపకారంలో దేన్ని నేను మర్చిపోకుండా రక్షణ పాత్రను చేతబట్టుకొని, ఇంతకంటే మనం దేవుడికి ఏమీ చెల్లించలేమండి. అంటే తోటి వారికి సువార్తను చెప్పాలి. రక్షణ పాత్ర అంటే మనం బాప్తీసం తీసుకొని రక్షించబడి ఎదుటి వాళ్ళకి సువార్తను ప్రకటించాలి. ఆ ప్రకటించే క్రమంలో మనం రక్తం కారినంతగా కష్టపడినా పర్వాలేదు, చెమట మాత్రమే కాదు రక్తం కూడా చిందించి సువార్తను ప్రకటించాలి. అవతలోడు శత్రువైనా మిత్రుడైనా ఎవరైనా సరే. అప్పుడు అపకారికి కూడా ఉపకారం చేసిన వారు అవుతాం. అప్పుడు మాత్రమే మనం దేవుని పిల్లలం అవుతాం. ఇదే మాట లూకా సువార్తలో కూడా దేవుడు రాయించాడు. ఒకసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే, ఇందాక మత్తయి సువార్తలో చదివిన మాటే ఒకసారి లూకా సువార్తలో కూడా చూద్దాం. 6వ అధ్యాయము 35వ వచనం నుండి 6వ అధ్యాయం 35 నుంచి, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయండి, అప్పుయిడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుల కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి
మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు, అంటే మీ తండ్రి ఉపకారము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము కలవారై ఉండండి. ఎవరెవరి ఎడల ఆయన మేలు చేస్తున్నాడు, ఉపకారై ఉన్నాడు? కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల. మనం ఎవరికి చేస్తాం చెప్పండి? మనకు మేలు చేసే మేలు చేస్తాం. అంటే పక్షులు చేస్తానండి మేలు చేసిన వాళ్ళకి మేలు చేయటం. చిన్నప్పుడు కథ విన్నారా? ఒకటి, ఒక బోయవాడు వచ్చి చెట్టు మీద ఉన్న పావురాన్ని ఇట్లా కొట్టబోతాడు. ఆ క్యాట్ బాల్లో ఏదో కథ విన్నారా? కొట్టబోతే ఆ పావురము చీమ ఫ్రెండ్స్ అంట. కథలండి. ఆ పావురం చీమ ఫ్రెండ్స్ అంట. ఇప్పుడు నా ఫ్రెండ్ని వీడు కొట్టి చంపేపోతున్నాడని చీమ ఏంటంటే, ఆ కొట్టేవాడి బోయవాడు అంటారు, ఆ బోయవాడి కాల్ని చీమ కుట్టిద్ది. అలా కుట్టగానే వీడు గురి తప్పుతాడు. ఆ పావురానికి తగిలి చనిపోవాల్సిన పావురం ఈ రాయి ఎప్పుడైతే అక్కడ దాకా వెళ్ళిందో, గురి తప్పిందో, పావురం ఎగిరిపోయింది, అంటే తప్పించుకుంటుంది. ఆ పావురం తప్పించుకోవటానికి ఎవరు కారణం? చీమ కుట్టింది. ఒకానొక రోజు చీమ కాపది వచ్చింది, పెద్ద వరద వచ్చింది. ఆ వరదలో చీమ అలా కొట్టుకుపోతూ ఉంటుంది. అప్పుడు పావురం చూసిద్ది. పావురం చెట్ల మీద ఉంటుంది, ఎగిరిద్ది కదా, నీళ్ళలో చిక్కుకోదు. కాబట్టి పావురం ఏం చేసింది, ఒక ఆకు తుంచి ఆ చీమ దగ్గర వేసిద్ది. చీమ మెల్లిగా ఆకు మీదకి ఎక్కి మెల్లిగా ఒడ్డుకి వచ్చింది. అంటే ఈ పక్షి చీమ ఏం చేసినాయి? ఉపకారం చేస్తే, చీమ ఉపకారం చేస్తే పావురం మర్చిపోకుండా చీమకి. ఇది మానవత్వం. ఈ మానవత్వం కదా, పక్షితత్వం, పురుగుతత్వం, అంతే కదా. కానీ దైవత్వం అంటే దీనికి మించి ఉండాలి. ఇది మానవత్వానికి మించిందే దైవత్వం. ఏంటి అంత దైవత్వం ఏంటి? అది భక్తుల్లో కనపడాలి. అది కనిపించినప్పుడే నువ్వు భక్తుడివి, భక్తురాలివి. అది కనిపించకపోతే మనం భక్తులం కాదు, దేవుని పిల్లలము కానే కాము. అందుకే ఆయన ఉపకారం ఎవరికి చేశాడని చదివాం? కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు పాత నిబంధనలు ఎన్నో సందర్భాలు ఉన్నాయండి. అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసిన భక్తులు ఉన్నారు. ఉదాహరణకు దావీదు గారు తెలుసు కదా. దావీదు గారిని సౌలు రాజు, మొట్టమొదటి ఇశ్రాయేలుకి రాజు అయిన సౌలు రాజు దావీదు గారు మేలు చేస్తాడు. ఏంటి? ఎవరో సైన్యం అంతా చంపలేని గొలియాతుని, ఫిలిస్తీన్ల సైన్యాన్ని ఎదుర్కోలేక ఆ గొలియాతు దెబ్బకు భయపడి వెనకడుగు వేస్తుంటే 40 రోజులు యుద్ధం చేయట్లా. ఆ గొలియాతు వస్తున్నాడు, ఎవడరా నన్ను ఎదుర్కొనేవాడు, మీలో ఒకడు రండిరా అంటున్నాడు, ఎవరు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇలా 40 రోజులు జరిగిన తర్వాత దావీదు గారు వచ్చి ఆ గొలియాతుని చంపితే ఒక్క దెబ్బతో. ఇప్పుడు దావీదు గారి పట్ల ఆయన కృతజ్ఞత కలిగి దావీదు గారిని మంచిగా చూసుకోవాల్సిన సౌలు రాజు ఏం చేస్తాడు? ఈర్ష్యపడతాడు, కుళ్ళు పడతాడు, విషపు చూపు దావీదు గారి పట్ల నిలుపుతాడు. అంటే మేలు చేసినోడికి దావీదు గారికి ఏం చేశాడు? సౌలు గారు కీడు చేస్తున్నాడు, చంపాలనుకుంటాడు. భోజన బల్ల దగ్గర కూర్చుంటే ఆ బాణం, దాని పేరేంటి, ఈట విసురుతాడు. అంటే ఆ ఈట విసిరితే పోయి ఆ దావీదు గారిలో గుచ్చుకొని గోడకు గుచ్చుకోవాలన్నంత కోపం వచ్చింది. దయ్యం పడితే అదే పరిస్థితి. అంటే ఉపకారికి అపకారం చేసేవాడు ఎవడైనంటే దయ్యం పట్టినోడు. ఉపకారికి ఉపకారం చేసేవాడు మానవత్వం, మనిషిగా ఉన్నవాడు, దయ్యం పట్టనివాడు. అలా అని దేవుడు పట్టాడని కాదు, మానవత్వం ఉన్నవాడు. అపకారికి కూడా ఉపకారం చేసేవాడు దైవత్వం కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మ ప్రేరణ కలిగి ఉన్నవాడు, దేవుని కుమారుడు. చివరికి సైన్యాధిపతిని చేస్తాడు దావీదు గారిని. సైన్యాధిపతిని చేసింది కాక వీడికి మామూలుగా ఉండకూడదు, నా అల్లుని చేసుకోవాలి అనుకుంటాడు. అల్లుని చేసుకోవటం మంచిదే కదా అనుకుంటాం మనం. అక్కడ ఒక పదం రాయబడి ఉంటుంది, ఆ పదం చదివితే ఏ ఉద్దేశంతో దావీదు గారిని అల్లుడు చేసుకోవాలనుకున్నాడు? సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయము, అదేనా, 20-21 వచనాలు చూడండి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఎందుకంట ఆమె అతనికి ఉరిగా, అంటే ఈ మీకాలు ఎలాంటిది?
మేకాలు ఎలాంటిదంటే భర్తని పీక్కు తినేది అని అర్థం, భర్తని హింసించుకొని తినేది అని అర్థం, అంతే కదా. దావీదు గారికి మేకాలు ఉరిగా ఉండటం ఏంటి అంటే భర్త మాటకు లోబడి ఉండేది కాదు, భర్తని ఎదిరించేది, భర్తకు చెప్పినట్టుగా వినే తత్వం ఆమెలో లేదు. ఏమని చేస్తే కానీ అది తెక్క కుదరదు అనుకున్నాడు, ఒక మాటలో చెప్పాలంటే. ఏంటి మేలు చేసినోడు తెక్క కుదర్చడానికి కన్న కూతుర్ని కూడా సాధనంగా వాడవచ్చా అంటే పగతో రగిలిపోతున్నవాడు, మేలు చేసిన వాడికి కీడు చేయాలనుకుని దయ్యపు తత్వాన్ని కలిగి ఉన్నవాడు తన కుటుంబంలో కాదు తన శరీరాన్ని కూడా నాశనం చేసుకునే స్థాయికి దిగజారిపోతాడు. భార్యను అప్పగిస్తాడు, అవసరమైతే కన్న కూతుర్ని అప్పగిస్తాడు, కన్న బిడ్డలను అప్పగిస్తాడు, ఆస్తి పోయినా పర్వాలేదు. ఇది రాక్షసత్వం, దయ్యపు తత్వం. ఇది కూతుర్ని ఎవరికైనా మంచి యోగ్యుడికి ఇవ్వాలనుకుంటాడు, కానీ యోగ్యుడిని చెడగొట్టడానికి, యోగ్యుడిని నాశనం చేసి ఉరిపెట్టి చచ్చేవాడుగా చేయటానికి కూతుర్ని ఇవ్వాలనుకున్నాడంటే ఎంత వ్యతిరేకంగా ఆలోచించాడో చూడండి. అతనికి ఉరిగా నుండునట్లు ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తును అనుకొని, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆమెని దావీదు గారికి ఇచ్చి చేస్తే ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లును, ఫిలిష్తీయుల్ని దావీదు గారు ఎప్పుడు వెళ్ళినా ఓడిస్తాడు, జయిస్తాడు. ఇప్పుడు ఏమనిచ్చి పెళ్లి చేస్తే ఫిలిష్తీయులు చెయ్యి ఇతని మీద ఎందుకు హెచ్చుగా ఉంటుంది అంటే భార్య వలన వచ్చే హింసలు తట్టుకోలేక ఈయన ఏమయ్యాలి, నీరసపడిపోవాలి. యుద్ధం చేయటం కూడా సరిగ్గా రాకుండా నీరసించిపోయి ఆలోచనలన్నీ భార్య మీద, ఈ ఐహిక విచారాల మీద పెట్టుకొని ఆ సామర్థ్యాన్ని కూడా కోల్పోయి, ఏమంటే మహానుభావులు చరిత్రలో ఎంతోమందిని మనం చదువుకున్నాం. లోకాన్ని పరిపాలించిన వాళ్ళు కానీ, ఆఫీసుల్లో చండశాసనుడుగా ఉన్నవాడు కానీ, ఇంట్లోకి వచ్చేలాకే ఆఫీసులో పులి, ఇంట్లో పిల్లి. ప్రసంగాలు అదరగొడతారు, ఇంటికి వెళ్తే ఏమీ లేదు. ఎందుకంటే ఆ భార్య ముందు ఎవరైనా క్యాట్ అయిపోతారు. ఈ మేకాల్ని దావీదు గారికి ఇచ్చేస్తే ఎంత ఆలోచన చూడండి. సౌలు దురాలోచనలో టాప్ ఈయన మళ్ళీ ఎంత దూరం ఆలోచించి ఆ మాట చదివితే నాకు మైండ్ పోయిందండి. ఏమనిస్తే ఆయనకు ఉరిగా ఉంటుంది, ఓకే. ఏమ హింసించింది కాబట్టి హింసపడతాడు. ఇప్పుడు ఫిలిష్తీయులు చెయ్యి అతని మీద ఉండునట్లు అంటే ఫిలిష్తీయులకి ఈయన చెయ్యి అధికంగా ఉంది దావీదు గారిది. మరి ఫిలిష్తీయులు చెయ్యి ఇతని మీద ఎట్లా ఎక్కువగా ఉంటుందంటే, ఓహో భార్య తోడి పోరు మన సామెతల గ్రంథంలో బోల్డ్ చూస్తాం కదా. సోది పెడతా ఉంటారు పొద్దాకలు. ఆ ముసురు నీళ్లతో పోలుస్తాడు ఒకసారి, ఎడతెక ఊడియు వర్షంతో ఆ ముసురుతో సమానం అంటాడు. ఇంకా చాలా ఉన్నాయండి సామెతల గ్రంథంలో. గయ్యాళి భార్యతో పెద్ద ఇంట్లో ఉండే కంటే మిద్దె మీద ఒక మూలన నివసించటం మేలు. ఎంతమంది కొంపోదులు పెట్టి సన్యాసుల్లో కలిసిన వాళ్ళు ఉన్నారు భార్యల దెబ్బకి. అంటే ఈ మేకాలు ఆ క్యారెక్టర్ కలిగిందనమాట. ఈ తెక్క కుదరాలంటే ఫిలిష్తీయులు దావీదు గారిని చంపాలంటే ఏం చేయక్కర్లేదు, ఒక ఉమెన్ బాంబును పంపిస్తే చాలు, ఏమాయన్ని తినేసిద్ది, మెల్లిమెల్లిగా పేల్చేసిద్ది దావీదు గారిని. ఆ దెబ్బతో దావీదు గారు నీరసించిపోతాడు. దెబ్బ ఉంటే ఫిలిష్తీయులు అంటే ఒక్క దెబ్బకి ఇటు మేకాల్ని వదిలించుకుంటున్నాడు, రెండో దెబ్బకి దావీదు గారిని వదిలించుకుంటున్నాడు, మూడో దెబ్బ ఏంటో తెలుసా, ఫిలిష్తీయులు కూడా దావీదు గారిని చంపేస్తారు. తర్వాత ఫిలిష్తీయులు వచ్చి మీద పడతారు, నన్ను చంపుతారు అనే ఆలోచన లేదు. ఇక్కడ టెంపరీగా ఆయనకు కావాల్సిందేంటి, తాత్కాలిక ఉపశమనం, దావీదు గారి మీద పగ. ఎంత ద్రోహమో చూడండి. ఇలాంటి ఆయన మేకాల్నిచ్చి పెళ్లి చేసి దావీదు గారికి ఎట్టగడ చేసేస్తాడు, చేసి సైన్యాధిపతిగా ఏర్పాటు చేసుకొని మళ్ళీ చంపటానికి ట్రై చేస్తాడు. యోనాతాను గారు కాపాడుతూ ఉంటాడు దావీదు గారిని సౌలు రాజు చంపటానికి. ఇక లాభం లేదని పారిపోతాడు దావీదు గారు. పారిపోయినా విడిచిపెట్టకుండా వెంటాడతాడండి. ఒక రాజు ఒక వ్యక్తిని చంపటానికి సైన్యంతో బయలుదేరటం ఎంత శోచనీయం, విచారకరం. సైన్యాన్ని పంపించాడు అని పట్టుకొని చంపడం అంటే వేరు, రాజే బయలుదేరి వెళ్తున్నాడంటే ఎంత కోపమో చూడండి. అంత శత్రుత్వం ఏముందంటే ఏమి లేదు. దావీదు గారు మంచోడు అంతే. ఇలాంటోడికి దావీదు గారికి సౌలు దొరికితే ఏం చేయాలి చెప్పండి. మన శత్రువు మనం ఏం చేయకపోయినా తరుగుతూ ఉన్నాడు.
మన శత్రువు మనల్ని చంపటానికి, మన మీద కుట్రలు పన్ని, ఎన్నో కుతంత్రాలు పన్ని, మనల్ని అవహేళన చేయటానికి, మనల్ని అభాసుపాలు చేయటానికి ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. అలాంటోడు మన చేతికి చిక్కాడు అనుకోండి, ఏం చేస్తాం? సహజంగా ఏం చేస్తాం? చితగొట్టి చావుగొట్టి చెవులు మొత్తం, అంతే కదా. ఒక మాట అన్నవాడు మనల్ని, మన సహోదరులోని ఎప్పుడైనా ఒక డైలాగ్, ఒక మాట అంటే ఆ డైలాగ్కి ప్రతీకారం ఎప్పుడు తీసుకుందామని సమయం కోసం ఎదురు చూసి సమయం రాగానే బాంబులాగా పేల్చేస్తాం ఆ డైలాగ్ కదా. అంటే ఈ పగ ఏముంది? లోపల ఉంది. మరి ఈ స్టేజ్కి ఎప్పుడు ఎక్కుతాం? ఏ స్టేజ్కి? శత్రువులను కూడా ప్రేమించి మనకి అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేసే స్టేజ్కి ఎప్పుడు ఎదుగుతామంటే ఆ పరిస్థితులు కనపట్ల. చెప్పుకోవటానికి అపకారికి ఉపకారము నెపమెన్నక చేయవాడు నేర్పరిసమంతా వింటున్నాం బాగానే, కానీ ఆ స్టేజ్కి ఎదగాలంటే దేవుని సహాయంతో ఖచ్చితంగా భక్తిలో ఉంటేనే సాధ్యమవుతుంది. చంపడానికి వెళ్ళాడు, సైన్యంతో వెళ్ళాడు. ఒకానొక రోజు చక్కగా దావీదు గారి చేతికి దొరికాడు సౌలు నిద్రపోతున్నప్పుడు. 2 సందర్భాల్లో దొరుకుతాడు దావీదు గారికి. 2 సందర్భాల్లో దావీదు గారు క్షమించి వదిలేస్తాడు. ఆయన పక్కన ఉన్న యోధులు కూడా మూవను తీసుకొస్తాం ఆయన తలకాయ అంటారు. దేవుడు అభిషేకించిన వాడిని చంపకూడదు. ఏంటండి అది? అంటే అపకారం చేసి చంపటానికి రాజ్యం నుంచి తరివేసి వెంటాడుతూ చంపటానికి ప్రయత్నం చేస్తున్నవాడు చేతికి దొరికితే కూడా దావీదు గారు ఏం చేస్తాడు తెలుసా? 24వ అధ్యాయం 1-6 వచనాలు. సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి రాగా అలా తరుముతూ ఉన్నాడు. ఈలోపు యుద్ధం వచ్చింది. ఫిలిస్తీన్లతో వెళ్ళి యుద్ధం చేశాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు దావీదు గారిని తరవటానికి. దావీదు ఎన్గెది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చాను. అప్పుడు సౌలు ఇశ్రాయేల్ అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులకు వెదుటకై బయలుదేరాను. మార్గముననున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడాను. అందులో సౌలు శంఖానివర్తికి పోగా, అంటే బాత్రూమ్కి వెళ్ళాడు. దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండేరు. గుహ లోపల దాక్కొని ఉన్నారు దావీదు గారు. ఆ రోజుల్లో కరెంట్ లేదు కాబట్టి వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఆ గుహలోకి ఈయన వెళ్ళాడు. ఎవరు? సౌలు సింగిల్గా వెళ్ళాడు. 1కో 2కో వెళ్ళినప్పుడు సింగిల్గానే వెళ్తారు కదా. ఇప్పుడు అక్కడ దొరికాడు దావీదు గారికి. 4వ వచనం. దావీదు జనులు ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించిన యెహోవా నీతో చెప్పిన దినం వచ్చానని అతనితో అనగా ఏం చెప్పారు తెలుసా? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ శత్రువు నీ చేతికి దేవుడే అప్పగించాడు అనగా నిజమే కదా అనిపించింది మనకి. దేవుడు అప్పగించకపోతే అంతకు రాజు 8,000 మందితో 3,000 మందితో తరవటానికి వచ్చి సింగిల్గా దొరికాడంటే అవకాశం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడని తనతో ఉన్న జనులు చెప్పినప్పుడు నిజమే కదా అనిపించాలి దావీదు గారికి. కానీ అనిపించలా. శత్రువుని నీ చేతికి అప్పగించిన యెహోవా నీతో చెప్పిన దినం వచ్చానని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసు నొచ్చి అతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. పై వస్త్రం కోసాడు. ఎందుకంటే నేను నిన్ను చంపే అవకాశం దేవుడు నాకు ఇచ్చినా నిన్ను చంపకుండా నేను తిరిగి వచ్చాను, నీ వస్త్రం కోసుకొచ్చాను ఇదిగో అని చూపించటానికి ఆ వస్త్రం కోసాడు. దానికి కూడా ఫీల్ అయ్యాడంట దావీదు గారు. మనస్సు నొచ్చుకొని, అంటే అది కూడా ఎందుకు కోసాను అని ఫీల్ అయ్యాడంటే ఎంత ప్రేమ చూడండి. చంపటానికి వచ్చిన అపకారికి ఏం చేశాడు దావీదు గారు? ఉపకారం చేశాడు. ఇది ఒక సందర్భం కాదు. 26వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాం. దావీదును అభిషేయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తళములో పండుకొని నిద్రపోవచ్చుండను. ఒక సందర్భంలో నిద్రపోతూ ఉన్నాడు. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అభిషేయ్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువు నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా
దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకమునొందిన వారిని చంపి నిర్దోషి ఒకట ఎవనికి సాధ్యము? యెహోవా జీవముతోడు, యెహోవాయే అతన్ని మొత్తును. అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను. అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. దేవుడి సహాయాన్ని కోరుకున్నాడు. అంటే రెండోసారి అవకాశం వచ్చినా ఏమన్నాడు? పక్కనే ఉన్నాడు అభిషేక్, ఏమన్నాడు? ఒక్క దెబ్బతో అలా ఆయనేటనే తీసుకొని అలా గుచ్చితే భూమిలోకి దిగిపోతాడు. దేవుడే అవకాశం ఇచ్చాడని రెండోసారి చెప్పినా ఏమన్నాడు? యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపను. అంటే దేవుని కుమారుడు అంటే ఇలా ఉండాలి. అపకారం, ఎంత అపకారం అంటే చంపేంత అపకారం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటిసారి క్షమించాడు, రెండోసారి క్షమించాడు. ఎన్నిసార్లు క్షమించాడు చెప్పండి దావీదు గారు? ఏమండి, ఇలాంటి గుణం మనలో ఉందా? ఉంటేనే మనం దైవ కుమారులు, లేకపోతే దయ్యపు కుమారులు. ఇలాంటి సందర్భాలు బోల్డ్ ఉన్నాయి పాత నిబంధనలు. ఇలాంటి బోల్డ్ సందర్భాలు ఉన్నాయి పాత నిబంధనలు. ఎంతమంది శత్రువులు చంపడానికి ప్రయత్నం చేసినా, ఎంత ద్రోహం చేసినా తిరిగి ఆ ద్రోహానికి ద్రోహం చేయకుండా వాళ్ళకి మేలు చేసే పని ఇలాంటి భక్తుల్లో మనం చూస్తాం. కృతజ్ఞత మరవని వాడు దావీదు గారు. ఈ సౌలు ఎంత కీడు చేశాడు, చచ్చిపోయాడు. ఆయన కొడుకు మాత్రం ఈయనకు ఫ్రెండే. ఎవరు? ఆయన పేరు యోనాతాను. ఈయన ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్ అంటే జిగిరి దోస్తులు, హృదయాలు కలిసిపోయినంత ఫ్రెండ్స్. 18వ అధ్యాయంలోనే ఉంటుంది ఒక మాట, 1-2 వచనాలు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయి. కానీ జనరల్గా భార్యాభర్తల హృదయాలు కలిసిపోవాలి, కానీ ఇక్కడ భార్యాభర్తల హృదయాలు కలవట్లా. ఎవరి హృదయాలు కలిసి? స్నేహితుల హృదయాలు కలిసినాయి, హృదయాలు కలిసిపోయినాయి అంట. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను. ఏం చేశాడు? ప్రాణ జిగిరి దోస్త్ అంటాం కదా, అంటే అర్థం అంటుకున్న ఫ్రెండ్స్, బాగా బంకతో అంటుకున్న ఫ్రెండ్స్ అన్నమాట. భార్య దగ్గర రహస్యాలు ఉంటాయి, ఫ్రెండ్స్ దగ్గర రహస్యాలు ఉంటాయి. రహస్యాలు లేకుండా హృదయాలు కలిసిపోయిన ఫ్రెండ్స్ అంత మంచి ఫ్రెండ్. ఈయన చంపడానికి ట్రై చేస్తుంటే సౌలు రాజు ఈయన కాపాడుతూ ఉంటాడు, యోనాతాను గారు. అలా కాపాడి ఒకరోజు ప్రమాణం చేయంటాడు. ఎందుకంటే మా నాన్న తర్వాత నేను అవ్వాలి రాజు, నాకు అవసరం లేదు, నా తర్వాత నువ్వు రాజు అవుతావని దేవుడు చెప్పాడు. కాబట్టి నువ్వే రాజు అయినప్పుడు నా వంశంలో, నా కుటుంబంలో ఎవరైనా వస్తే వాళ్ళకు నువ్వు అపకారం చేయకుండా ఉపకారం చేస్తానని నాకు ఒక ప్రమాణం చేయి, నిబంధనలు చేయని అడుగుతాడు యోనాతాను గారు దావీదు గారిని. ఎంత నమ్మకం చూడండి. అంటే యోనాతాను గారికి కూడా ఏముందంటే భక్తి ఉంది. వాస్తవంగా తండ్రి పక్షాన వహిస్తారు పిల్లలు ఎవరైనా. అరే పిచ్చోడా, నా తర్వాత నువ్వే రాజు అవ్వాలరా, ఆ దావీదు ఉంటే నువ్వు రాజు అయ్యే అవకాశం లేదు, నిన్ను కూడా వాడు చంపేస్తాడు, కాబట్టి నువ్వు వాడికి మేలు చేయాలని చూస్తున్నావు, నువ్వు పాడైపోతావు, నాశనం అయిపోతావు, నేను చెప్పిన మాట విను, వాడిని చంపే దావీదునని చెబుతాడు సౌలు గారు. కానీ ఈయన ఏం చేస్తాడు? యోనాతాను గారు ఆయనకు మేలు చేస్తాడు. ఎందుకంటే హృదయాలు కలిసిన స్నేహితులు కాబట్టి. ఎంత మేలు చేస్తాడంటే ఈయన చంపడానికి ట్రై చేసినప్పుడల్లా ఆయన కాపాడుతూనే ఉంటాడు. అలాంటి యోనాతాను గారికి దావీదు గారు ప్రమాణం చేస్తాడు, నీ వంశంలో నేను ఎవరిని చంపను, అవసరమైతే మేలు చేస్తానని. ఈయన చనిపోతాడు, ఈయన కుమారుడైన యోనాతాను చనిపోతాడు. వీళ్ళ కుటుంబం అంతా చనిపోయినప్పుడు ఒక ఆయన ఉంటాడు, ఒక ఆమె తీసుకెళ్ళి కాపాడుతుంది. ఆ కాపాడేటప్పుడు ఆ తొందరలో తీసుకెళ్ళినప్పుడు కింద పడతాడు ఆ యోనాతాను కుమారుడు, ఆయన పేరు మెఫీబోషెత్. కింద పడినప్పుడు కాలు ఇరిగిద్ది, కుంటివాడు. ఒక మాట అది బైబిల్లో మనం చూడగలిగి. ఇదే సమూయేలు 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. ఇజ్రాయేలు నుంచి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడయను. వాని పేరు ఈ యోనాతాను కుమారుడు. ఆ యుద్ధంలో అందరూ వీళ్ళు చనిపోయారన్న వార్త విని దాది ఏం చేసింది, ఈయన పట్టుకొని పరిగెత్తుంటే పడిపోయాడు కిందకి, వెంటనే కాలు ఇరిగింది. అప్పటి నుంచి ఆ మెఫీబోషెత్ కుంటివాడు.
ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత దావీదు గారు ఎంక్వైరీ చేసి రాజు అయిన తర్వాత ఏమంటున్నాడో చూడండి. 9వ అధ్యాయము, అదే 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము. యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కరడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయును అను ఒకడు ఉండగా వాడు అతన్ని దావీదు నద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవేనా అని అడుగగా అతడు, నీ దాసుడైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్టు నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబా, యోనాతానుకు కుంటివా కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడు అని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడ ఉన్నాడు అని రాజు అడుగగా, సీబా, చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో నేను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. ఏమంటే ఆల్రెడీ సౌలుని క్షమించాడు, సౌలు రాజుని దావీదు గారు. సౌలు రాజు కుమారుడు యోనాతానును బట్టి సౌలుని జ్ఞాపకం చేసుకోకుండా, శత్రువులాగా ఉన్న సౌలుని జ్ఞాపకం చేసుకోకుండా, మనవడు అంతే కదా, సౌలుకి మనవడు మెఫీబోషెత్తుకి మేలు చేయాలి, ఎవడైనా ఉన్నాడని ఎంక్వైరీ చేసి ఏం చేశాడు, ఆయనకి మేలు చేశాడు. ఆ మెఫీబోషెత్తును రప్పించి ఈ సౌలు ఆస్తి అంతా అతనికి ఇప్పించి, ఆ మెఫీబోషెత్తు బతికినంతకాలం నా బల్ల యొత్తే నా బిడ్డలతో పాటు భోజనం చేస్తాడని ఆయనకి గౌరవాన్ని ఇచ్చాడు. అంటే అపకారికి ఉపకారము చేయకుండా చేసి ఇంకా 3వ తరం వాళ్ళకు కూడా మేలు చేయాలని ఆ తపన చూసారా? అర్థమైందా? అపకారికి ఉపకారం చేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అపకారమైన మనము ఒకప్పుడు దేవునికి అపకారం చేసాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని పుట్టిస్తే మళ్ళీ దేవుడికే అపకారం చేసి చివరికి మనం అపకారం చేసుకొని బతుకుతున్న మనల్ని దేవుడు ఏం చేశాడు? ఉపకారము చూపాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా మహదైశ్వర్యమునకు రాబో యుగములలో కనపరుచు నిమిత్తము. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఏం చేశాడంట? ఏం చేశాడు? అత్యధికమైన మహదైశ్వర్యము రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తం. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఉపకారము చేస్తే ఈ ఉపకారాన్ని, ఆయన మహదైశ్వర్యాన్ని రాబో తరాల్లో కనపరుచు నిమిత్తం. ఏది ఈ తరంలో కనపరుస్తున్నామో రాబో తరాల సంగతి ఎందుకు పక్కన పెడదాం? మన కళ్ళ ముందున్న తరానికి ఏమన్నా కనపరుస్తున్నామా? అంటే ఆయన చేసిన ఉపకారానికి మనం ఉపకారం చేయాలంటే ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి, అంతేనా? రాబో తరాల్లో కనపరచాలి. దేవుడు ఉపకారం చేస్తే దేవుడు చేసిన ఉపకారానికే తిరిగి ఉపకారం చేయలేని మనము అపకారికి ఉపకారం చేయగలమా? ఈ స్టేజీ దాటిన తర్వాత కదా నెక్స్ట్ స్టేజ్. అది మీకు అర్థమైందా? దేవుడు చేసిన ఈ ఉపకారానికి ఇతరులకు మనం ఏం చేయాలి? ఉపకారం చేయాలి. అంటే ఇదే సువార్తని వాళ్ళకు కూడా ప్రకటిస్తే వాళ్ళకు ఉపకారం చేసాం. ఓకే, ఇక అపకారికి ఉపకారం చేయటం అనేది దీని తర్వాత స్టెప్. ఆ స్టేజీలోకి వెళ్ళాలంటే ఏమైంది చెప్పండి? ఆ స్టేజీలోకి వెళ్ళాలంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని హింసించిన, కొట్టిన, నిందించిన, ఎన్నెన్ని మాటలన్నా ఆయన ఎలాగ దిగమింగుకొని, ఓర్చుకొని, సహించి, భరించి మనందరినీ రక్షించటానికి ఎలా సహించి ఓర్చుకున్నాడో ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడే రొట్టె రసం తీసుకున్నాం కదా, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఇంకెవరి మీదన్నా పగా ప్రతీకారం ఉంటుందా? ఉండదు. అందుకే రోమపత్రికలో ఏం చెప్పాడు తెలుసా? 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక, 12వ అధ్యాయం చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 17 నుంచి చదవండి ఒకసారి. కీడుకు ముందు వాడు క్రీడు చేసినప్పుడు తిరిగి వాడికి ప్రతి కీడు చేయాలనే ఆలోచనే తీసేసుకోవాలి. నెంబర్ 1 అసలు ఉండకూడదు. అది లోకస్తులకు ఉంటుంది. వీడికి ఎలా బుద్ధి చెబుదామా, ఏ సమయంలో చెబుదామా, ఎప్పుడు దొరుకుతాడనే ఆలోచన ఉంటుంది. మనకు అది ఉండకూడదు.
కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో, అంటే అందరితో, ఇక శత్రువు ఎవడు ఉండకూడదు, అందరితో సమాధానంగా ఉండాలి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటేయండి. పగ తీర్చడం దేవుడి పని, అందులో మీరు ఏలు పెట్టొద్దు. నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే విషం కలిపి కాదు, మనం ఎప్పుడు పెడతాం, అడు పోవాలి, పీడ వదిలిపోవాలని ఏదో ఒకటి పెట్టి పెడతాం. అట్లా కాదు, నిజంగా ప్రేమతో పెట్టాలి. అది శత్రువుని ప్రేమించడం. మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహాన్నివ్వు. అలాగూ చేయుట అతని మీద తల మీద నిప్పులు కుంపగా పోయదు అని చివరిలో 21వ వచనంలో ఒక మాట అన్నాడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడు వలన అవతలోడు మనకు కీడు చేశాడు, తిరిగాడు కీడు చేసి మనం జయం పొందొచ్చు. చూసావా, నువ్వు చేసిన దానికి 2 అంతల కీడు నీకు చేశాను అని చేసి మనం విజయాన్ని సాధించవచ్చు, జయించవచ్చు. కానీ ఆ జయం కంటే ఏది గొప్పదంట? ఆ కీడు చేసిన వాడికి మేలు చేసి అప్పుడు జయం పొందండి. యేసుక్రీస్తు వారు కీడు చేసిన వాళ్ళందరికీ ఏం చేశాడు? మేలు చేసి జయం పొంది ఈరోజు విజయోత్సాహంతో ఊరేగుతూ ఉన్నాడు ప్రపంచం అంతా యేసుక్రీస్తు వారు. మనం అలా శత్రువులను ప్రేమించి మేలు చేసిన వారికి కీడు చేసిన వాడికి సైతం మేలు చేసి మనం కూడా యేసుక్రీస్తులాగా విజయోత్సాహంతో ఊరేగొచ్చు. అందుకే మన పాఠం పేరేంటి? అపకారికి ఉపకారము. ఉపకారికి అపకారివా? అపకారికి కూడా ముందు ఉపకారికి అపకారం చేయకుండా ఉపకారం చేయటం స్టార్టింగ్ చేయండి. అంటే మానవత్వం ఇది. అపకారికి కూడా ఉపకారం చేయాలి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరికీ చేసిన ఉపకారాన్ని సువార్తలు ప్రకటిస్తూ ప్లస్ ఏం చేయాలి? అపకారిని కూడా క్షమించి కీడు వలన జయించబడక మేలు చేసి, అతనికి కీడు చేసిన వాడికి తిరిగి మేలు చేసి ఆ మేలుతో కీడుని జయించమంటున్నాడు. ఈ సూక్తి ఇంకెవరు చెప్పాల, ఏ శతకం వాడు ఎవరు చెప్పాల. దీన్ని ఎవరు కాపీ కొట్టలేరు, ఎందుకంటే వాళ్ళు పాటించలేరు అసలు కదా. మనుషులకు కూడా ఇది అసాధ్యం, మనుషులకు అసాధ్యం. ఇది దైవత్వం కలిగిన వాళ్ళకే సాధ్యమయ్యే విషయం కాబట్టి ఏ శతకాల్లో ఈ పదం కనపడదు మనకి కదా. కాబట్టి ఉపకారికి ఉపకారం చేయటం గొప్పేం కాదు, అది మానవత్వం. ఉపకారికి అపకారం చేయటం రాక్షసత్వం. అపకారికి కూడా ఉపకారం చేయటం దైవత్వం. మీరు దేవుని కుమారులయ్యుండునట్లు మీరు మీ శత్రువుల్ని ప్రేమించి వాళ్ళకు ఉపకారం చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు తెలియచేసిన మహాజ్ఞానం ఎంతో గొప్పది. లోకానికి ఇది వెరితనంగా ఉంటుంది, కానీ మాకైతే మీ శక్తి, మీ సామర్థ్యం, మీ ఎడల మాకు కావలసిన భయభక్తులు నేర్పిస్తుందని మేము నేర్చుకుంటున్నాం నాయన. అందును బట్టి స్తోత్రాలు. మానవత్వానికి మించింది దైవత్వం అన్న విషయాన్ని మాకు నేర్పించారు. లోకానికి ఇది అసాధ్యం, హీనులకు ఇది అసాధ్యం. దైవత్వం కలిగిన వారికి మాత్రమే సాధ్యమని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రుజువు చేసి ఎంతోమంది భక్తులను కంటికి కన్ను పంటికి పన్ను అని పాత నిబంధనలో మీరు ధర్మశాస్త్రాన్ని వ్రాసినప్పటికీ దాన్ని మించి క్రీస్తుకు సాదృశ్యంగా కనపడుతున్న దావీదు గారి గురించి మాకు తెలియచేశారయ్య. తన చంపటానికి వచ్చిన శత్రువైన సౌలు గారిని కూడా క్షమించి ప్రాణభిక్ష పెట్టి అపకారికి కూడా ఉపకారం చేసిన ఆ మంచి బుద్ధిని దావీదు గారిలో మేము చూసాం. దావీదు గారి వారసత్వంలో జన్మించిన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ప్రపంచ ప్రజలందరూ మీకు అపకారం చేసిన వారందరినీ మీరు ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఉపకారాన్ని చూపిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మేము కూడా ఆయన లక్షణాల్లోకి మారటానికి, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ అలాంటి మనస్సును మాకు అనుగ్రహించమని, అలాంటి హృదయాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క ఉపకారము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.